హాయ్! వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్. అందరికీ నమస్తే అండి. ఈ మార్గశిర మాసంలో మనం మార్గశిర విశిష్టత గురించి మాధవి గారు చాలా చక్కగా వివరించారు. అయితే మనకి ధనుర్మాసం గూడా మొదలైపోతోంది. ఈ ధనుర్మాసంలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే తిరుప్పావై. వైష్ణవ ఆలయాలలో ఎంతో విశిష్టతగా ఈ ధనుర్మాసంలో తిరుప్పావై ప్రవచనాలనేవి మనకి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు. అయితే ఈ తిరుప్పావై గురించి అసలు తిరుప్పావై అంటే ఏంటి? ఈ తిరుప్పావై ఎవరు మనకి చెప్తున్నారు? ఈ తిరుప్పావై యొక్క విశిష్టత ఏంటి? ఎవరు జరుపుకుంటారు ఈ తిరుప్పావై ఈ వ్రతాన్ని? ఈ విషయాలన్నీ గూడా మనం మాధవి గారిని అడిగి తెలుసుకుందామండి. అందరికీ నమస్కారం అండి. మహావిష్ణువుని కీర్తిస్తూ భూదేవి అవతారంగా అవతరించినటువంటి గోదాదేవి ఆ స్వామిని కీర్తిస్తూ దృఢ సంకల్పంతో స్వామి తనకు భర్తగా రావాలని చేసినటువంటి ఒక గొప్ప వ్రతమే ఈ తిరుప్పావై వ్రతం. ఇది తమిళ సాహిత్యంలో చాలా గొప్ప విశిష్ట స్థానాన్ని ఆక్రమించినటువంటిది. ఇది అమ్మవారు గోదాదేవి 30 రోజులు ఈ ధనుర్మాసంలో స్వామిని భర్తగా పొందాలనేటటువంటి ఉద్దేశంతో రేపల్లెలను గోపికలందరినీ కూడా సమాయత్తపరుచుకొని ఆ స్వామిని దృఢ సంకల్పంతో విశిష్టమైనటువంటి సేవతో తరించినటువంటి వ్రతమే ఈ తిరుప్పావై వ్రతం. దీన్ని ప్రబంధాలు అనే పేరుతో కూడా తిరుప్పావైని రచించారు. ఇది ఒక గొప్ప ప్రబంధం అన్నమాట. ఇది తిరుప్పావై పాసురాలు అంటారు. అంటే పాట కీర్తనలు. తిరుప్పావై అంటే అర్థం ఏమిటంటే, తిరు అంటే ఒక మంగళకరమైనటువంటి వాచకం, అంటే శ్రీకరము, శుభప్రదమైనటువంటిది, మంగళప్రదమైనటువంటిది, పవిత్రమైనటువంటిది అనే అర్థాలు కూడా వస్తాయి. పావై అంటే వ్రతం. అంటే ఈ తిరుప్పావై అంటే ఏమిటంటే ఒక గొప్ప అయినటువంటి సత్సంకల్పంతో చేసేటటువంటి ఒక దృఢమైన వ్రతం, మంగళప్రదమైనటువంటిది. దీన్ని ఆచరించడం వల్ల మనకు ఐహిక సుఖాలే కాకుండా సాక్షాత్ భగవంతుణ్ణి మనం పొందేటటువంటి మార్గాన్ని కూడా ఇది మనకు నిర్దేశిస్తుంది. అంటే మనకు మామూలుగా మానవులము ఎప్పుడు కూడా భగవంతుని ఏం కోరుకుంటామంటే మనకు భౌతికమైనటువంటి కోరికలు నెరవేరాలని కోరుకుంటూ ఉంటాం. అలా కాకుండా వాటితో పాటుగా మనకు అసలైనటువంటి ఆనందాన్ని ప్రసాదించేటటువంటి వ్రతం ఈ వ్రతం. అది మన సనాతన ధర్మం యొక్క గొప్ప విశేషం. మనకి ఏది వ్రతాలు, నోములు ఇటువంటివి మనం ఏవి చేసినా కూడా దానిలో చివర పరమార్థం ఏంటంటే అదే. అటువంటి గొప్ప వ్రతాన్ని మనకి ఇచ్చినటువంటి ఆండాళ్ళ తల్లి స్వయంగా అమ్మవారి నోట్లోంచి కృష్ణ పరమాత్ముడు భగవద్గీతను సాక్షాత్తు ఆయనే వినిపించినటువంటి విధంగా ఈ గోదాదేవి తిరుప్పావై అనే పేరుతో ఈ పాసురాలను మనకు అందించడం జరిగింది. ఇవి అంటే ఎక్కువగా తమిళంలో ఉంటాయి. వీటిని మన తెలుగు వారు కూడా అర్థం చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో చాలా మంది కవులు కూడా వీటిని అనేక రకాలుగా తెలుగులో రచించడం జరిగింది. వారిలో శ్రీ 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 లక్ష్మణ యతీంద్రుల స్వామి వారు, అతను సాహిత్యంగా సంగీత పరంగానే చాలా గొప్ప మహానుభావులు. వారు తెలుగులో మనకు అందించడం జరిగింది. వాటిని నేను చదివి వాటిని చాలా బాగా నచ్చాయి నాకు. వాటిని మనకి ఈరోజు మన ప్రేక్షకుల కోసం మనం ఒక్కొక్క రోజు మనం మాధవి గారి ద్వారా ఒక్కొక్క ప్రవచనం విని దాని అర్థం తెలుసుకొని మనం కూడా పునీతులు అవుదాము, తిరుప్పావై విందాము. చక్కగా అందరూ కూడా వినండి. ఎందుకంటే స్వయంగా అమ్మవారు మనకి వినిపించినటువంటి తిరుప్పావై ప్రవచనాలు మనం కూడా మాధవి గారి ద్వారా విందాం. మీరు మాకు ఈ 30 పాసురాలు మాకు ప్రతిరోజు మాకు వినిపించవలసిందిగా కోరుతున్నానండి. తప్పకుండా అండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరి పైన ఉండి మన న్యాయపరమైనటువంటి కోరికలన్నీ కూడా ఆ తల్లి తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శ్రీలు పొంగారెడి సీమరే పల్లె పుణ్యమౌరే పల్లె పుట్టువు గొన్న నిండు జవ్వనులార నెచ్చెలులార ఉత్తడి తొడవుల పూవోడులార వెలసెను మార్గళి
వెన్నెల విరిసే నలువొందె నేడు ఉన్నమ పర్వదినము. వేలాయుధము దాల్చి వెరరేబవళ్ళు కంటికి రెప్పయై కాపాడుకొనెడి నందగోపుని బిడ్డ నల్లని సామి సుభగ ముగ్ధ విశాల సుందర నయన సతి యశోదమ్మ ఉత్సంగ మనోజ్ఞ కుంజమ్మునందాడు కొదమ సింగంబు చందమ్మి కనుజంట సిరినొప్పువాడు ఇనుని తేజమ్మును ఇందుని చలువ నిండుగా నెరసెడి నెమ్మోమువాడు నారాయణుండు కన్నయ్య ఆ తండే సర్వమ్ము మనకే తా సమకూర్పగలడు మనసున్న వారెల్ల మానినులార తానమ్ములాడగ తరలిరండమ్మ మననోము జగతికి మంగళప్రదము మననోము జగతికి మంగళప్రదము. చాలా చక్కగా పాసురం గురించి చాలా బాగా వాడారండి. కానీ మాకు దీంట్లో అర్థం వివరిస్తే ఇంకా బాగుంటుంది మా ప్రేక్షకులు. తప్పకుండా అండి. అంటే ఈ అమ్మవారు మనం ఏదైనా ఒక వ్రతాన్ని చేసేటప్పుడు సమిష్టిగా అందరం కలిసి ఎలా చేస్తామో ఆ పెళ్లి కాని ఆడపిల్లలు గోపికలందరినీ కూడా ఈమె సమాయత్తపరచడానికి మనం ఈ వ్రతం చేయడానికి గోపికలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటుంది అనమాట. ఈ పాసురంలో అందరినీ నిద్ర లేపుతుంది. ఆ గోపికలందరూ రండి, గోకులంలో పుట్టినటువంటి సుశోభితులైనటువంటి గోపికలారా అందరూ రండి, ఆ స్వామి మన కోసం వేచి ఉన్నాడు. అంటే మనం ఆయనకు మనం చేయాల్సింది ఏమిటి? మనం కలిగి ఉండాలి, మనం ఇవ్వాలి. ఆ భక్తి అంటే మనకి ఏ కోరికలు, స్వామి కావాలనే ఉద్దేశం తప్ప మనకి ఇతర కోరికలు ఏమీ లేవు. కాబట్టి ఆ స్వామి కోసం మనం చేసేటటువంటి ఒక గొప్ప వ్రతాన్ని ఆచరించబోతున్నాం. దీనికి మీకు అసలు స్వామి ఎలా ఉన్నాడు అంటే ఇక్కడ నందగోపుని కుమారుడు, విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి యశోదమ్మకు బాలసింహం లాంటి వాడు కృష్ణ పరమాత్ముడు. అటువంటి స్వామి ఆయన ఎలా ఉన్నాడంటే నల్లని శరీర మేఘఛాయను కలిగినటువంటి వాడు ఆ పరమాత్ముడు. సూర్యుని వలె తేజస్సును, చంద్రుని వలె ఆహ్లాదకరమైనటువంటి చల్లదనాన్ని ప్రసాదించేవాడు మనకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం అందరము కూడా మార్గళి స్నానాన్ని ఆచరించి ఈ కోరిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా శీఘ్రముగా రండి, మనము స్వామిని అర్చించుకుందాము అనేటటువంటి ఉద్దేశంతో అమ్మవారు అందరినీ కూడా పిలుస్తూ ఉంది. అది ఈ పాసురం యొక్క అర్థం. అంటే ఈ పాసురంలో మనం ఎలా సమాయత్తం అవ్వాలి అంటే వ్రతం చేయడానికి మనం ఎలా సన్నద్ధలం కావాలనేటటువంటి ఒక ఉద్దేశాన్ని అమ్మవారు తెలియపరుస్తుంది.